నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో టాస్క్ టీఎఫ్ఎంసీ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళాలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలోని ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున సుమారు 13,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా 127 కంపెనీలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే జాబ్ మేళాను ఏర్పాటు చేశామంటూ తెలిపారు. ఇందులో ₹1,00,000 కనీస వేతనం మొదలుకొని 12 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి జీతం వచ్చేలా కంపెనీలు ముందుకొచ్చాయంటూ తెలిపారు. ఎప్పుడు ఎంప్లాయర్గా ఉండొద్దు, ఎంప్లాయ్ క్రియేటర్గా మారాలంటే మీరందరూ కూడా ఎక్స్ట్రా టాలెంట్తో బాగా కష్టపడి మీరు చేసుకునే జాబ్తో పాటు మీరు ఎప్పుడు కూడా స్టూడెంట్ లాగానే చదువుకుంటూ ముందుకు పోవాలన్నది. ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఒక థియేటర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ శాంక్షన్ చేసుకున్నాం. మిగిలిపోయిన బిల్డింగ్స్ అన్ని కూడా ఇంకా ఎక్స్ట్రా 100 crores శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారితో చెప్పి. దానికి సంబంధించి కూడా త్వరలోనే మళ్ళీ నేను వచ్చి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాను. ఈ కుటుంబాలు ఫ్యామిలీ మెంబర్ లాగా వ్యవసాయం మీద ఆధారపడితే అదే విధంగా ఉంటారు మీరు. అందుకుంటే అబ్దుల్ కలాం గారు చెప్పేవారు ఎప్పుడు, ఆయన పుస్తకం వింగ్స్ ఆఫ్, ఆయన పుస్తకంలో వింగ్స్ ఆఫ్ అనే పుస్తకం మీరు చదవండి. కళలు పెద్దవి కనాలి, రాష్ట్రపతి కావాలి, ప్రధానమంత్రి కావాలని. ఏమి కాకపోయినా సరే కళలు కానీ పెద్ద కంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. అందుకని మీ అందరూ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈరోజు నైట్ వరకు కూడా ఉంటుంది క్యాంప్ ఇక్కడ. మీరు ఎప్పుడు ఎంప్లాయర్గా ఉండొద్దు, ఎంప్లాయ్ క్రియేటర్గా మారాలి.